కల్లూరు జిల్లా చింతపల్లి పట్టణంలో వేసవి కష్టాలు మొదలయ్యాయి. సాయినగర్లో మంచినీటి కొరత ఏర్పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనంతటికీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభానికి ముందు నుంచే చేపట్టాల్సిన ఆర్డబ్ల్యూఎస్ గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మంచినీటి కొరత తీవ్రతరం అవుతుందని మండిపడ్డారు. అలాగే ఇలీగల్ వాటర్ క్యాన్స్ తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు బిందెలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. మంచినీటి కొరత తీర్చాలని, లేకుంటే నీరిచ్చేంత వరకు వంట వార్పు చేపట్టే ఇక్కడే ఈ కార్యక్రమంలో ఉండిపోతామని భీష్మించుకొని కూర్చున్నారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ అధికారిని స్వర్ణలత వెంటనే సమాధానం చెప్పి నీళ్లు ఇవ్వాలని నినాదాలు చేశారు. కాలనీ వాసుల నిరసనతో స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ జేఈ స్వర్ణలత 3 రోజుల్లో మంచినీటి కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు. సమస్య మాకు గత నెల నుంచి తెలిసింది. అంటే ప్రజలు చెప్పకపోయినా అక్కడ నాయకులు కూడా చెప్తే ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది, త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా. అయితే అక్కడ సోర్సెస్ మొన్న 12వ తారీఖుని గౌరవ సిఇఓ గారు వచ్చారు. సిఇఓ గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం చూసి అంటే సోర్సెస్ వాటరు ట్యాంక్ అయితే ఉంది కానీ సోర్సెస్ లేదు. అక్కడ సోర్సెస్ ఇంకా వేరే అక్కడ బుడతల వేనం అని మనకి బుడతల వేనం దగ్గర సర్ప్లస్ వాటర్ ఎక్కువ గ్రావిటీ స్కీమ్ నుంచి ఎక్కువ వేస్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ అవకాశం ఏమైనా ఉందని చెప్పేసి డిఈ గారిని అలాగే జేఈ గారిని అడగడం జరిగింది. సిఇఓ గారు అడిగితే అయితే మరి ఆ సోర్సెస్ నాకు ఒక ఆదేశాలు ఇచ్చారు సిఇఓ గారు. మీరు ఎంఆర్ఓ గారు అలాగే మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు. ప్రకాశం జిల్లా